విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లాయర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు ముందు కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని లాయర్లు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్లో లాయర్ల ఆందోళనపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. ఈ రోజు ఇక్కడ లాయర్లంతా కూడా మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. అసలు వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏంటి, ఎందుకు ఈ రోజు ఇక్కడ మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నారనేది మాట్లాడడానికి మనతో కొంతమంది లాయర్లు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు మీరు ఈ మహాధర్నా కార్యక్రమం చేపట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ న్యాయవాదులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమైనటువంటి సమస్య ఈ రోజున వారికి రక్షణగా ఏ విధమైనటువంటి ప్రత్యేక చట్టం ఈ రోజు లేదు. న్యాయవాదుల మీద అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి, హత్యలు చేస్తున్నారు. వీటన్నిటిని నిరోధించడం కోసం ప్రత్యేక న్యాయవాద చట్టాన్ని, రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి ఈ ధర్నాని మేము చేస్తున్నాం. రెండో విషయం, జూనియర్ న్యాయవాదులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృత్తిలోకి వచ్చిన తర్వాత జూనియర్ న్యాయవాదులు వృత్తిలో నిలబడటం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అందుకని జూనియర్ న్యాయవాదులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం 10,000 రూపాయలు న్యాయవాదులందరూ కూడా స్టైపెండ్ జూనియర్ న్యాయవాదులకు ఇస్తామని చెప్పారు. ఆ న్యాయవాదులకు ఇచ్చేటటువంటి స్టైపెండ్ను కూడా తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడో విషయం, న్యాయవాదులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇస్తున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని న్యాయవాదులు కూడా అమలు చేయాలి. న్యాయవాదులు కూడా పబ్లిక్ సర్వెంట్సే. ఆ పబ్లిక్ సర్వెంట్స్గా వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు గుర్తించి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇచ్చేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఇక నాలుగో అంశం, ఈ దేశంలో మహిళా న్యాయవాదులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మహిళా న్యాయవాదులందరూ కూడా వాళ్ళకి మంచి గుర్తింపు ఇచ్చి, విలువనిచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి. అదేవిధంగా పేద న్యాయవాదులందరూ కూడా మరి పుస్తకాలు కొనుక్కోవడానికి, లైబ్రరీ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఈ లోన్ అనేటటువంటిది మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి న్యాయవాది ఎన్రోల్మెంట్ సమయంలోనే వాళ్ళని వృత్తిలో నిలదొక్కుకోవడం కోసం 10 లక్షల రూపాయలు తక్కువ కాకుండా లోన్ మంజూరు చేయాలని చెప్పేసి ఇస్తున్నాం. ఇక ప్రధానమైనటువంటి డిమాండు, న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ ప్రిజర్వేషన్ అనేటటువంటిది అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు న్యాయవాదులుగా కానీ, ఐలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాధర్నాకి హైకోర్టు న్యాయవాదులుగా మరియు పౌర హక్కుల సంఘం నుండి పౌర హక్కుల సంఘం న్యాయవాదులుగా, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా ఈ యొక్క మహాధర్నానికి మద్దతు తెలియజేస్తూ ఈ డిమాండ్లు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ మహాధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ మహాధర్నా సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తక్షణం తీసుకురావాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుకి సంబంధించినటువంటిది ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చేటటువంటి సౌకర్యాలను కల్పించాలి. జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల స్టైపెండ్ అనేటువంటి తక్షణమే మంజూరు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళా న్యాయవాదులు కూడా ఉన్నారు. చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? ఈ రోజు మీరు ఎందుకు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది? ముఖ్యంగా జూనియర్ న్యాయవాదుల కొత్తగా ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళకి స్టైఫండ్ మంజూరు చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదు. పెంచి అదిగాక వాళ్ళు 5,000 ఇస్తాంటే వీళ్ళు 10,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అమల్లోకి అయితే రాలేదు. స్టైఫండ్ మంజూరు చేయట్లేదు. అలాగే న్యాయవాదులందరికీ ఆరోగ్య సమస్యల కోసం పరిష్కారం కోసం హెల్త్ కార్డులు మంజూరు చేయాలనేసి అంతకుముందు గతంలో మంజూరు చేయడం జరిగింది. అవి రద్దయినవి, ఇప్పుడు ప్రస్తుతానికి అమల్లో లేవు. వాటి విషయంగా హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరుతున్నాము. అట్లాగే ప్రత్యేకమైనటువంటి మహిళా న్యాయవాదులకి ప్రత్యేకమైనటువంటి రాయితీలని అలాంటి వాటిని ప్రకటించాలని కోరుకుంటున్నాము. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీ నిరసన కార్యక్రమం? ప్రధానమైన డిమాండ్స్ మా ప్రధానమైన డిమాండ్స్ అయినా ఫస్ట్ అడ్వకేట్ యాక్ట్ కావాలి మేడం. మాకు అడ్వకేట్ యాక్ట్ కావాలి. అలాగే జూనియర్ న్యాయవాదులకి ప్రతి నెల స్టైఫండ్ కింద 10,000 రూపీస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.
అట్ ద సేమ్ టైం ఏంటంటే మాకు ప్రొటెక్షన్ లేకుండా పోయింది కాబట్టి చాలా సివియర్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అలాగే ప్రతి బార్లో కూడా మహిళా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలని మేము కోరుతా ఉన్నాము. ఇలా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. ఇలా తరపునటువంటి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి గౌరవనీయమైన ప్రభుత్వం పట్టించుకొని మా సమస్యలు వెంటనే పరిష్కరించాల్సింది మేము కోరుతా ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే మేము అందరికీ అన్ని సమస్యల కోసం పోరాడుతూ ఉంటామండి. న్యాయవాదులు నల్లచొక్కా వేసుకొని ఎన్నో బాధలు లోపల ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద అన్ని విషయాల్లో కూడా మేము మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే దిశగా మేము పోరాటం చేస్తూ ఉంటాం. అటువంటి నల్లచొక్కా వేసుకొని ఎంతో పోరాట పట్టుకోగలిగినటువంటి న్యాయవాదులే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా దౌర్జన్యం గురవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చట్టం లేకపోవడం వల్ల మాకు దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే మాకు అడ్వకేట్ యాక్ట్ తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం కొత్తగా జూనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారికి 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మేడం. ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. ఓకే, ప్రధానంగా వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. లాయర్లందరికీ కూడా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలని చెప్తున్నారు. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా? ఎందుకు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు? న్యాయవాదులకి రక్షణ కావాలని చెప్పి గత 10-15 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. అది ముఖ్యంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున అనేక సందర్భాల్లో గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చిన ఆ అమౌంట్ కూడా ప్రస్తుతం ఇవ్వటం లేదు. న్యాయవాది వృత్తిలో కొత్తగా వచ్చేవాళ్ళు బ్రతకడం చాలా కష్టమైంది. న్యాయవాది వృత్తిలో నిలబడాలంటే కనీసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి. గవర్నమెంటు సామాజిక భద్రత కోసం అనేక పథకాలు ఏర్పాటు చేస్తుంది. న్యాయవాది వృత్తిని కాపాడితేనే ప్రస్తుతం మన రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ప్రచారంలో ఓట్లు కావాలని అడిగిన సందర్భంలో 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రస్తుతం ఇవ్వట్లేదు. 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. న్యాయవాదులకి బీమా సదుపాయం, హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి. న్యాయవాది కుటుంబంపై ఆధారపడ్డ పిల్లలకి రక్షణ, న్యాయవాదులకి వాళ్ళ కుటుంబానికి రక్షణ ఉండాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలి. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా రక్షణ చట్టం తీసుకుని వచ్చింది. అనేక సమస్యలపై మేము ఈ రోజున ఈ ధర్నా చౌక్లో, విజయవాడలో అనేక ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్త మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఇది గవర్నమెంట్కి ఒక చెంపపెట్టు. ఎందుకని గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుంది. ఇదైనా చూసి వెంటనే మా డిమాండ్స్ని నెరవేర్చాలని కోరుతున్నాం. మేము ఏలూరు నుంచి వచ్చినాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ మెంబర్ కట్టా సత్యనారాయణ. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లాయర్లు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ప్రధానంగా వీళ్ళు జూనియర్ లాయర్లకి 10,000 రూపాయల స్టైఫండ్ ఒకటి ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ కార్డులు ఒకటి కావాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. దీంతో పాటు చూసుకున్న అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా ఒకటి తీసుకురావాలి అని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 5,000 ఇచ్చేవాళ్ళు, కానీ ప్రభుత్వం వచ్చినాక జూనియర్ లాయర్లకు 10,000 స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. తక్షణమే దానిని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లాయర్లందరూ కూడా ఈ రోజు విజయవాడకు చేరుకుని ఇక్కడ మహాధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి లాయర్లంతా చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జీవన్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.